దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలసీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 13-14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 28 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోక నేస్తం సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంధకార సంబంధమైన సాతానిక అధికారము నుంచి, ఆ పాపపు బంధకాల నుంచి, చీకటి శక్తులు, దయ్యపు ఆత్మల నుంచి, దీర్ఘకాల వ్యాధులనే బానిసత్వం నుంచి, దరిద్రమనే బంధకాల నుంచి, మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ కలహాలనే బంధకాల నుంచి, వాడి అధికారం నుంచి విడిపించి పరలోక రాజ్యములో ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉండదో, దేవుని రాజ్య నివాసులుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా చేయాలని నీ పట్ల ఆశ కలిగి ఉన్నారు, ప్రాపసిస్తున్నారు. ఫ్రెండ్స్, రేపటి దినం మన ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్ సండే. వర్షిప్స్లో హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అలాగే ప్రవచనాత్మక సండే, మీ మధ్యలో ఉండి ప్రవచించేటువంటి సండే. డోంట్ మిస్ ఇట్. మిస్ చేసుకోవద్దు. ఎర్లీగా రండి. ఎక్కువగా మెయిన్ హాల్లోకి రావడానికి ఎక్కువ ట్రై చేయండి, లేదా లాన్లో. ఈ విషయాన్ని గమనించండి. ఫ్రెండ్స్, అద్భుతాలు చేసే దేవుడు ఈ ప్రాపర్టీకి సండే అద్భుతాలు చేయనుగాక. ఒక్క మాట దేవుడు నీకు ప్రామిస్ చేస్తే, ప్రాపస్ చేస్తే నీ జీవితం మారిపోతుంది. మిస్ చేసుకోవద్దు. వేలాదిగా తల్లరండి. మీ స్నేహితుల బంధువులకు నడిపించండి. గొప్ప దైవ దీవెనలు పొందండి. మన ఆరాధన సమయములు, మొదటి ఆరాధన రేపు సండే ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి ఆరంభించబడను. ప్రతి ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన ప్రాపర్టీ మరి మెసేజెస్ ఉంటాయి. అలాగే ప్రతి వర్షిప్లో హీలింగ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ప్రభు చిత్తమైతే ఎవరైనా సరే నన్ను కలవాలి, ప్రీ అపాయింట్మెంట్స్ అని అనుకుంటే 3 వర్షిప్లో కలిసి ఒక 15 ఫ్యామిలీస్కి 3rd వర్షిప్ తర్వాత మీకు నన్ను కలిసి మీ సమస్యను చెప్పుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది. అది 3 o'clock తర్వాత. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకడి నీ కొందనాలు, స్తుతులు, నీ దీవెన, నీ కృపా సమాధానం తోడై ఉంచి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నాయన, అంధకార సంబంధ అధికారుల నుంచి విడిపించే దేవుడు, కృపనిచ్చేవాడు, దీవించేవాడు, జయమునిచ్చేవాడు. నీ కృపగల ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించి మహిమ చెందండి. చీకటి తొలగించండి. రేపు సండే మంచి వాతావరణం ఇవ్వండి. మంచి ప్రాపసీలు రావాలి. అద్భుత రీతిలో కృప పొందాలి. జయముని చూడాలి. పాపబంధకాల నుంచి బానిసత్వం విడుదల పొందాలి. నీ రాజ్య సంబంధాలు కుమారులు కుమార్తెల మీద జీవించాలి. అన్నిట్లో విడుదల పొందాలి. కృప పొందాలి. మేళ్ళు పొందాలి. ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని చూడాలి. దీవెన పొందాలి. జయమునివ్వండి. యేసు నామములో ఎవరు వ్యాధులు వారు ఇప్పటి స్వస్థపరిచి ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డ దర్శించి విడుదల ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. నేను ఇస్తున్నాను. అడ్రస్ ఎర్రగడ్డ, గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోక నేస్తం ఆఫీస్. అందులో అనేకులు శుభార్త నిమిత్తం గుప్పిలిపుతున్నారు. స్వస్థతలు, మేలు, అద్భుతాలు పొందుతున్నారు. నాతో ప్రేయర్ చేసుకుని మీరెందుకు దేవుడికి ఇచ్చి దేవుని దీవెన పొందకూడదు? అటు ఆత్మ సంపాదించిన భాగ్యం దొరుకుతుంది. నన్ను కలిసి ప్రేయర్ చేసుకున్నారు, మిరాకిల్స్ పొందుతున్నారు, సాక్ష్యాలు ఇస్తున్నారు. నీ సమస్య సాక్ష్యంగా మారాలని విశ్వాసం ఉన్నవాళ్ళు విశ్వాసంతో ఒక అడుగు ముందుకి దేవుడు అద్భుతాన్ని పట్ల చేయనుగాక. ఆమేన్. వస్తావు కదూ? గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో.